ఆమదాల వలస నియోజకవర్గ సమీక్ష సమావేశానికి ఇక్కడ విచ్చేసిన మన జన సైనికులు, వీర మహిళలు, పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులు, ప్రతి ఒక్కరికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను. కొంచెం ఆలస్యం అయినప్పటికీ మీరందరూ కూడా ఎంతో ఓపికగా, మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో ఏ ప్రభుత్వం అయినా సరే ముందడుగు వేయాలన్నా, నిజాయితీగా ప్రజలకి ఉపయోగపడాలనే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి ఉన్నా కూడా ఈ ప్రాంతం పైన వాళ్ళు ఖచ్చితంగా విమానం, ఒక ప్రణాళిక ఎప్పుడో సిద్ధం చేసుకునేవాళ్ళు. అది కొరవడింది. ఎందుకంటే మీలో ఉన్న నిజాయితీ, మీలో ఉన్న పట్టుదల, సమస్యలపైన మీకున్న అవగాహన చాలా అద్భుతం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. చాలా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటాం. నేను ఇవాళ కూడా ఇటువంటి సమీక్షా సమావేశంలో చెప్పాను. నేను ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఇక్కడ ఉన్న యువత గురించి, మీలో ఉన్న పట్టుదల, స్ఫూర్తి గురించి. జనసేన పార్టీ ఈరోజు ఇటువంటి కార్యక్రమం మనం చేయగలుగుతున్నాం అంటే మీలో కొంతమంది అదృష్టవంతులు. 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారితో మీరు చేసిన ప్రయాణం అది ఒక స్ఫూర్తిగా నిలబడితే, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు 2019లో, తదనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు చాలామంది యువత ముందుకొచ్చి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పోటీ చేయడం, ఇక్కడున్న దాష్టికాలు, దౌర్జన్యాలు, ప్రభుత్వ పెద్దలు దాన్ని దుర్వినియోగం చేసుకుని, వ్యవస్థలను ఉపయోగించుకుని మనపైన కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ చూడలేదు మనం. ఒక సర్పంచ్ ఎన్నికంటే ఆ గ్రామానికి సంబంధించిన పెద్ద మనిషి ఏ విధంగా ఉపయోగపడతాడని భావించేవాళ్ళు. ఓటర్లు డిసైడ్ చేసుకునేవాళ్ళు. 3-4 పోటీ పడితే ఓటర్లే వెళ్ళి వాళ్ళని, మన గ్రామానికి సంబంధించిన ఎన్నిక కాబట్టి ఒకరు పోటీ పడబాకండి, మనం కలిసి ఏదో అభివృద్ధి చేసుకుందాం అనుకునేవాళ్ళు. ఇందాక సూర్య చెప్పిన మాటల్లో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మొన్న విజయనగరంలో కూడా సమీక్ష సమావేశంలో కూడా ఒక యువకుడు సాలూరు నుంచి చెప్పాడు. నిజంగానే ఆ రోజే నేను గుర్తించాను ఈ సమస్య. మనం ప్రతి గ్రామ సభకి మనం హాజరైతే, మనం నిలబడి జనసేన పార్టీ తరఫున మనకున్న బలం, మన యువత, మీరు ప్రతి గ్రామ సభలో మీరు పోయి కూర్చుని మన గ్రామానికి సంబంధించిన అంశాలపైన చర్చ పెట్టమని, దాని గురించి మీరు చర్చించి ఏ విధంగా నిధులు ఉపయోగపడుతున్నాయి మన గ్రామానికి, ఏ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని ఏ ఫండ్ కింద తీసుకొచ్చారు, దేనికి వాడుతున్నారు, ఏ కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి మనం ప్రశ్నిస్తే తప్పకుండా అక్కడ కొంతవరకు నిధులు దుర్వినియోగం కాకుండా ఆ ప్రాంతానికి, మన గ్రామానికి పనులు జరిగేటట్టు మనం కృషి చేసిన వాళ్ళం అవుతాం. ప్రశ్నించే మనస్తత్వం ప్రతి జన సైనికుడికి ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు. ప్రశ్నించే పార్టీ అనేది ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో గుర్తిస్తారు మనని. ఆ స్థాయి నుంచి మనం ఈ రోజున స్థానిక సంస్థల్లో పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక ప్రణాళిక ఉండాలి. కొంతమంది ఇందాక ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందాక పెద్ద ఆయన అప్పలనాయుడు గారు కూడా చెప్పారు, మనం కేవలం ఉపన్యాసాలు వింటూ ఆ సందర్భంలో మన సమయంలో మనం హడావుడి చేస్తే అది సరిపోదు అన్నప్పుడు ఒక యువకుడు అక్కడి నుంచి అది మా అభిమానం అన్నాడు. 100% కరెక్టే, అది మీ అభిమానమే. కానీ ఈ రోజున ప్రతి అభిమానికి ఒక బాధ్యత కూడా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మన అందరం కూడా సమైక్యంగా సంఘటితమై విలువలకి కూడిన రాజకీయాల కోసం, జనసేన పార్టీ కోసం మనం పనిచేయాలనుకున్నప్పుడు మీరు మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు కాబట్టి నిలబడండి, ఆలోచించండి, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.
ఏ విధంగా మనం శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎంపీటీసీ విక్రమ్ గెలిచాడో మన తరఫున, ఆ విధంగా ప్రతి ఏరియాలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఎంపీటీసీ ప్రాంతంలో, ప్రతి జెడ్పీటీసీ కింద వచ్చే గ్రామాల్లో పార్టీ విజయం కోసం మనం ఏం చేయాలి, ఎటువంటి ప్రణాళిక మనం సిద్ధం చేసుకోవాలి. ఓట్లు రాలేదు గతంలో అనేది మాత్రం మీరు అనుకోబాకండి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో వాళ్ళు చేసిన దుష్ప్రచారం, చాలామంది పెద్దలు మనం నమ్మకపోవడం, మన కుటుంబంలోనే మన పెద్దలు జనసేన పార్టీకి అనవసరంగా ఓటు వేసి వృధా చేసుకోకూడదనే భావనతో ఉన్నా కూడా మనతో పాటు నిలబడిన యువత ఆ రోజు అద్భుతంగా పనిచేశారు. చాలా ప్రాంతాల్లో మనం విజయం సాధించాం. చేయాల్సింది చాలా ఉంది మనకి. కానీ మనం కేవలం అభిమానులుగా మిగిలిపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారి ప్రయాణానికి మీరు దోహదపడినట్టు కాదు. మనలో మార్పు రావాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈరోజు క్రియాశీలక సభ్యత్వం గురించి ఎందుకు అంత లోతుగా మేము అర్థం చేసుకుని ముందు తీసుకొచ్చామంటే మీ అందరి ముందు చాలా కాలం పట్టింది పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించడానికి వాస్తవంగా. ఎందుకంటే ఆయన మనం మెంబర్షిప్ కోసం మనం 500 రూపాయలు తీసుకోవడం అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అని ఆలోచించారు ఆయన. కానీ క్రియాశీలక సభ్యత్వం కోసం ఒక కొత్త ఒరవడి భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా మన జన సైనికుల కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ధైర్యం నింపడానికి ఒక ప్రయత్నం మనం ఆ రోజు చేసినప్పుడు మీలో చాలామంది అద్భుతంగా ఆ రోజు నిలబడ్డారు పార్టీ కోసం. నిజంగా నేను ఇందాక మల్లేశ్వరరావు గారు, ఇతరు కొంతమంది వాలంటీర్లుగా వ్యవహరించిన వ్యక్తులు ప్రతి ఒక్కరు నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే 100కు పైన సభ్యత్వం మీరందరూ చాలామంది చేశారు. 100కు పైన సభ్యత్వం ఎంతమంది? ఒక 5-6 చేశారా మన నియోజకవర్గం నుంచి? 4 చేశారు. అదే నాకు గుర్తు, 5-6 అనుకున్నాను నేను. 100కు పైన సభ్యత్వం ఒక 4-5 కష్టపడి చేశారు. అంటే 4-5 సభ్యత్వాలు చేయించడం కొంతవరకు సులభం. ఎందుకంటే మన కుటుంబ సభ్యులతో మనం మాట్లాడుకోవచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్తో మనం మాట్లాడుకోవచ్చు. 10 దాటి సభ్యత్వం చేశామంటే ఆ వ్యక్తి పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఇంటింటికి తిరిగి ఆ సభ్యత్వం నమోదు కోసం కష్టపడి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోండి, 500 రూపాయలు మీరు నాకు కట్టండి అని చెప్పి వాళ్ళ వివరాలు ఫోన్ల పైన తీసుకోవడం అనేది అది చాలా గొప్ప కార్యక్రమం. నిజంగా మనం అభినందించాలి వాళ్ళ అందరినీ కూడా పేరున. ఆ కార్యక్రమం ద్వారా మనం గత ఎన్నికల్లో వేసిన పునాదిని ఇంకా కొనసాగించుకుంటూ మన పార్టీ నిర్మాణం సంస్థాగతంగా మనం ఎదుగుతూ ముందుకొచ్చాం. నిజంగా నేను చాలా సందర్భాల్లో ఈ విషయం నేను ప్రస్తావించాను కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఈరోజు జనసేన పార్టీ నడుపుతున్నప్పుడు అతిపెద్ద భారం మాకు ఎక్కడంటే, ఎవరో కొంతమంది వస్తారు ఎలక్షన్లప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ గురించి కాదు. మేము భారంగా భావించేది ఒక బాధ్యతతోటి ఏంటంటే ఈ ఐటీ టీం లాంటి యువకుల గురించి మేము ఆలోచించి ఒక విధంగా భయపడతాం. ఎందుకంటే అంత నమ్మకంతో వాళ్ళ సమయం వెచ్చించి వాళ్ళకు వస్తున్న జీతాలతోటి వాళ్ళు పార్టీ బలోపేతం కోసం నిజాయితీగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు, పార్టీ విజయం కోసం ఒక ప్రణాళికతో పనిచేస్తున్నప్పుడు అది నాయకత్వం పైన చాలా పెద్ద భారం అది. ఎందుకంటే మీరెంతో ఒక ఆలోచనతో ఒక మంచి భవిష్యత్తు కోసం మీరు జనసేన పార్టీతో ప్రయాణం చేయడానికి వచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత మా అందరిపైన ఉంది. ఈరోజు పదవులు అంటే ఒక విజిటింగ్ కార్డు కాదు. జనసేన పార్టీలో నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తూ ఉంటాను, పదవుల కోసం మీరు ఆశించడం తప్పు లేదు. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు సహజం, కోరుకుంటారు, ఎదగాలని అనుకుంటారు. కొంతమంది ఒక కెరియర్ కోసం వస్తారు రాజకీయాల్లోకి. ఈరోజు సర్పంచ్గా పోటీ చేసాం, రేపు జెడ్పీటీసీగా అవుదాం, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అవుదాం, కనీసం పోటీ చేద్దాం, అప్లికేషన్ ఇద్దామని చాలామంది అనుకుంటారు. తప్పు లేదు, ప్రోత్సహించాలి. మనం యువత కోసం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది అని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. సో వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. కానీ అది కేవలం ఒక పదవి కోసం మనం తీసుకుంటే మాత్రం మీరు పార్టీకి కానీ మీకు కానీ వ్యక్తిగతంగా అది ఉపయోగపడే కార్యక్రమం కాదు. నిజాయితీగా మనం కార్యక్రమాలు చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో వెళ్ళినప్పుడు ప్రజలు కూడా మనని ఒక 2-3 సార్లు చూస్తారు, అర్థం చేసుకుంటారు. నిజాయితీగా మనం నిలబడ్డామన్నప్పుడు వాళ్ళే మనని
అభినందిస్తారు, ఆదరిస్తారు, రమ్మంటారు. ఏ కార్యక్రమం జరిగినా, ఏ పొరపాటు జరిగినా మనల్ని పిలిపించి రండి మాతో పాటు మీరు కూడా పోరాడండి, మేము కూడా కూర్చుంటామని చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నేను ఈరోజు చెప్తున్నా మీకు, జగనన్న కాలనీలో జరిగిన మోసం గురించి చాలామంది గుర్తించలేదు, అర్థం చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే మనం ఎండగట్టామో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా విజయనగరం జిల్లాలో ఉన్న గుంకలం లాంటి కాలనీకి వచ్చి చూశారో, మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో జెండాలు పట్టుకుని జగనన్న కాలనీలు ఎక్కడున్నాయని వెళ్ళారో, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, ఆయన ఈరోజు శాసనసభాపతి, ఆయన కూడా స్వయంగా ఈ కార్యక్రమం చాలా పెద్ద ఫెయిల్యూర్ అయిపోయింది, ఇల్లు ఎవరు కట్టుకోవడం లేదు, గడప గడపకి వెళ్తే మమ్మల్ని నిలదీస్తున్నారు జగనన్న కాలనీల గురించి అని ఒప్పుకోక, మరి వాళ్ళ అంతర్గత సమావేశాల్లోనూ మంత్రులతోనూ కలెక్టర్లతో కూర్చుని మాట్లాడి వాస్తవ పరిస్థితులు బయటికి తీసుకొచ్చింది మన పార్టీ. అది మీరు గుర్తుపెట్టుకుని గర్వంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే 28,12,000 మందికి రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేస్తున్నాం. 1,02,000 కోట్ల రూపాయల కోసం దీనికోసం బడ్జెట్ కేటాయించామని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. చివరికి ఎప్పుడైతే జనసేన పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా మనం 3 రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్ళి మేము సోషల్ ఆడిట్ చేస్తామన్నాము, ఇమ్మీడియట్గా 28 లక్షలు కాస్త 21 లక్షలు తగ్గించారు లెక్క. అంటే మరి 7 లక్షల ఇల్లు ఎక్కడికి పోయినట్టు, దానికి కేటాయించిన నిధులు ఎక్కడ పోయినట్టు? ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిధులు ఎక్కడ కేటాయించిందంటే భూమి కొనుగోలు చేయడం విషయంలో, ఇల్లు కట్టే విషయంలో కాదు. 17,000 కాలనీల కోసం 68,000 ఎకరాలు భూమి రాష్ట్రంలో వాళ్ళు సమకూర్చుకుంటే దానికి 23,500 కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్లో దానికోసం కేటాయించి భూములు కొన్నారు ఇల్లు. మీ అందరికీ తెలుసు, 5 లక్షలు, 6 లక్షలు, 3 లక్షల రూపాయలు పలికే భూమిని రాత్రే వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకుని మార్చేసుకుని ఏ విధంగా 50 లక్షలకి 60 లక్షలకి ₹1 కోటి కూడా ప్రభుత్వానికి అమ్మేశారో మీ అందరికీ తెలుసు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీకి పాల్పడినప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి? సెంటు భూమి, ఆ సెంటు భూమిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,80,000 రూపాయలు, 1,50,000 రూపాయలు రుణాల కింద, 30,000 డ్వాక్రా సంఘాల నుంచి ఇచ్చే రుణం, ఈ 1,80,000 రూపాయలతోటి ఇల్లు కట్టుకోమని చెప్పి 15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళని తీసుకెళ్ళి ఒక ఇళ్ల స్థలం చూపిస్తే ఆ కొండను చూసో లేకపోతే చెరువును చూసో ఆశ్చర్యపోయి ఇక్కడ ఏం కట్టుకోగలుగుతాం ఇల్లు అని వాళ్ళు భయపడితే, ఈరోజు బెదిరించి పట్టాలు తీసేసుకుంటాం, మీరు హడావాడిగా ఇమ్మీడియట్గా అక్కడ మీరు కనీసం పిల్లర్ లేకపోతే మేము ఊరుకోమని చెప్పి పేద కుటుంబాలని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇటువంటి వాస్తవ కార్యక్రమాల గురించి, పరిస్థితుల గురించి మీరు చక్కగా మీరు అవగాహన చేసుకోండి. రోడ్ల విషయంలో అద్భుతంగా మీరందరూ కూడా ఫోటోలు చేసి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని భారతదేశంలోనే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఒక గొప్ప కార్యక్రమం తీసుకెళ్ళాం, నిలబెట్టాం. ఈ విధంగా జనసేన పార్టీ ప్రజల కోసం నిలబడుతుందండి. ఇందాక సోదరుడు నాగేంద్ర చెప్పాడు, మనం కౌలు రైతుల విషయంలో నిన్న మళ్ళీ చూసాం. మనం కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క ప్రకారంగా భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నాం మనం రైతుల ఆత్మహత్య విషయంలో, 3వ స్థానంలో. ఎంత దిగజారిపోయిన లెక్కనో అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. జనసేన పార్టీలో ఎప్పుడైతే మనకి సమాచారం వచ్చిందో కోవిడ్ సందర్భంలో ఆ టైంలో కార్యక్రమాలు ఎక్కువగా మనం బయట చేయలేకపోయాం. రైతు స్వరాజ్య వేదిక అనే ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి మన సమాచారం ఆర్టీఐ చట్టం కింద మనం తీసుకొస్తే మనకు వచ్చిన లెక్క చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈరోజు ప్రభుత్వ లెక్కలు కేవలం వాళ్ళు 1000 మందిని చూపిస్తున్నారు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు. కానీ మనకు వచ్చిన లెక్క ఎఫ్ఐఆర్ నంబర్లతో సహా 3,000 మంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళందరికీ ధైర్యం నింపడానికి, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ రోజున నిజంగానే మొట్టమొదటి రోజు ఉగాది రోజు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 5 కోట్ల రూపాయలు ప్రకటించడానికి ముందుకు వచ్చినప్పుడు మా దగ్గర ఉన్న లెక్క ఆ రోజున కేవలం 800 మంది రైతులది. కానీ ఎప్పుడైతే లోతుగా వెళ్ళి ప్రతి జిల్లా నుంచి సమాచారం సేకరిస్తూ ఉన్నామో చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి?
చివరికి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందల్లో 46 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా మీరు బలమైన నాయకుడైతే, మీరు బటన్లోకే ముఖ్యమంత్రి అయితే 151 స్థానాలు మీకు ప్రభుత్వం ఏర్పాటు చేయమని అద్భుతమైన మెజారిటీ ప్రజలే ఇస్తే ఏమైపోయింది మీ నాయకత్వం మీ సొంత నియోజకవర్గంలో? దేనికోసం ఉపయోగిస్తున్నారు మీ పదవుల్ని? అర్థం చేసుకోండి మీరు కూడా. ఆ 46 మందికి ₹1,00,000 చొప్పున ఇద్దామని చెప్పి ధైర్యంగా కడప సిద్ధవటంలో వెళ్ళి మనం కౌలు రైతు సభ ఏర్పాటు చేస్తే 19 మందిని బెదిరించి మన మీటింగ్కి రానియకుండా 25 మందికి ఆ రోజు మేము చెక్కులు ఇవ్వగలిగాము ఆ పులివెందుల నియోజకవర్గం నుంచి. అయినా 25 మంది వచ్చారు. అది గొప్ప విషయం. ఎందుకంటే కడపలో వాళ్ళకి తిరుగులేదని అనుకుంటారు. కడప అంటేనే వాళ్ళ సొంత జేబులో ఉన్న నియోజకవర్గాలు వాళ్ళ జిల్లా అనుకుంటారు. అదే కడపలో అన్నమయ్య ప్రాజెక్టు డ్యామ్ చేతులారా ఇసుక దోపిడికి అలవాటైపోయి రోజుకి 150 ట్రక్కులు అక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. 2 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేస్తూ వరదలు వస్తున్నాయి, డ్యామ్ గేట్లు లేపమంటే మా పొక్లైన్లు ఉన్నాయి, మా ట్రాక్టర్లు ఉన్నాయి, మా లారీలు ఉన్నాయి, తీయద్దని చెప్పి అధికారులపైన ఒత్తిడి చేసి వీళ్ళు ఆ రాత్రి కూడా గడపడానికి చూసి 44 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ మూర్ఖమైన నిర్ణయం వల్ల. డ్యామ్ కొట్టుపోయింది, గ్రామాలు కొట్టుపోయినాయి, ఇసుక మేటలు వచ్చేసినాయి ప్రతి పంటలో. అద్భుతమైన ప్రాంతం అది మన రాజంపేట మండలంలో, నందలూరు మండలంలో. ప్రభుత్వ వైఫల్యం ఏ విధంగా ఉందంటే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, పోరాటం చేయాలి. మీరు స్వయంగా ముఖ్యమంత్రి ఆ బాధితుల్ని పరామర్శించడానికి 12 రోజుల తర్వాత వెళ్ళాడు. కానీ జనసేన పార్టీ 3వ రోజు వెళ్ళింది. వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయం అందించగలిగాం. ఆ రోజున సంఘటన జరిగిన 3వ రోజుకే నేను మన జన సైనికులు, మన నాయకులతోటి కడప జిల్లాలో చాలా అద్భుతంగా వాళ్ళు పాపం రాత్రిపూట టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళి ఎంతోమంది కుటుంబాలకి బెడ్షీట్లు, బట్టలు, భోజనాలు ఏర్పాటు చేసి అందించడం జరిగింది. మొన్న నవంబర్ 19వ తారీఖున సంవత్సరం పూర్తయింది. ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నాడు? మంత్రులు ఎక్కడున్నారు? జిల్లా కలెక్టర్ ఎక్కడున్నాడు? స్థానిక శాసనసభ్యుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి పరామర్శించి ఏం చెప్పారంటే 3 నెలల్లో మీకు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించి ప్రతి ఇంటికి వచ్చి నేనే మీకు తాళం చెల్లిస్తానని ముఖ్యమంత్రి చెప్పాడు. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో. కానీ నవంబర్ 20వ తారీఖున మరొక్కసారి జనసేన బృందం మేమందరం కలిసి వెళ్తే ఆ మండలాలకి ఆ రోజు వరకు ₹1 సహాయం కూడా అందించలేదు. ఒక్క ఇటుక కూడా వేయలేదు ఒక ఇంటి కోసం. 464 ఇల్లు కడతా అన్న ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలోనే కూడా ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనకి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మీరు లేవనెత్తిన సమస్యలు చాలా వరకు నాకు ఎప్పటి నుంచో రామ్మోహన్ కూడా చెప్తూనే ఉంటాడు. షుగర్ ఫ్యాక్టరీ గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో చెప్పారు, మనం వెళ్ళి ఒకసారి అవసరమైతే ఆ షుగర్ ఫ్యాక్టరీ కోసం పోరాడదాం, పార్టీ తరఫున మనం నిలబడదామని. తప్పకుండా అటువంటి కార్యక్రమం చేయడానికి మీరు అందరూ సిద్ధమవ్వండి. ఎందుకంటే మన పార్టీ అధినేతనే ఆ విధంగా చెప్పారు కాబట్టి మనం ఈ షుగర్ ఫ్యాక్టరీ పరిష్కారం కోసం, రైతులకు అండగా నిలబడడానికి కోసం మనం చేయాల్సిన కార్యక్రమం మనం చేద్దాం. అది మన బాధ్యత. ప్రతిపక్ష పార్టీలో మనం ఉన్నప్పుడు తప్పకుండా మనం చేయాలి. అదేవిధంగా రోడ్ల విషయంలో కానివ్వండి, లేదా వంతెన విషయంలో కానివ్వండి, మనందరం కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. నియోజకవర్గానికి సంబంధించిన అంశం గురించి మీరందరూ కూర్చోండి, పెద్దలందరూ మాట్లాడుకోండి. మనలో మనకి చిన్న చిన్న మనస్పర్ధాలు, గ్యాప్లు ఉండకూడదు. నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తున్నా మీకు, రేపటి రోజున ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు పోటీ చేస్తారని నిర్ణయించేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అభ్యర్థి ఎవరనేది, ఏ విధంగా ఆ అభ్యర్థిని సెలెక్ట్ చేయాలనేది, యువతకి ఇవ్వాలని, మహిళలకు ఇవ్వాలని, సామాజిక కోణం నుంచి అందరినీ అకామిడేట్ చేయాలని, ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు తప్పకుండా అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల వారికి మనం కలిసికట్టుగా వాళ్ళకు ఒక మంచి సందేశం ఇచ్చేటట్టు మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనేది ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీని ఆలోచిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి భిన్నంగా ఆలోచించేది ఏంటంటే, రాజకీయ నేపథ్యం, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకే కాకుండా సామాన్యులు కూడా మనం
వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టు, వాళ్ళకి అవకాశం ఇచ్చేటట్టు మనం పార్టీలో పెంచుతామనే ఆలోచన ఆయనకి ఎప్పుడు ఉంటుంది. అందులో భాగంగానే పోయినసారి రామ్మోహన్ని గుర్తించి ఆ విధంగా ప్రోత్సహించారు. కాబట్టి నాయకత్వం ఎప్పుడు కూడా కోరుకుంటే రాదు. నాయకత్వం 4 ఫ్లెక్సీలు కట్టుకుంటే నాయకత్వం రాదు. సోషల్ మీడియాలో 4 ఫోటోలు పెట్టుకుంటే మీకు నాయకత్వం రాదు. నాయకత్వం అన్నప్పుడు మీరు నలగాలి, పార్టీ కోసం మీరు సిద్ధం అవ్వాలి నలగడానికి ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే మనం ఏదో ఎర్రతివాచి వేసి మీరు నడవండి, మీరు చాలా బ్రహ్మాండంగా మంచి నాయకుడు అని అనుకుంటే మాత్రం మీరు అక్కడే పడిపోతారు. అక్కడికన్నా దూరంగా మీరు వెళ్ళలేరు. ప్రజా సమస్యలపైన పోరాడి ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా మన నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్యాలపైన మనం మాట్లాడకపోతే ఎవరు కూడా మనని హర్షించరు. పోరాడే వ్యక్తిని అభినందిస్తారు. అంతేగాని ఎక్కడికక్కడ సైలెంట్గా మనం అడ్జస్ట్ అయిపోయి వాళ్ళతో మనకెందులే సమస్యలు ఉంటాయని చెప్పి మనం తగ్గి ఉంటే మాత్రం ప్రజలు దాన్ని ఆదరించరు. ప్రజల్ని మనం తప్పు పట్టలేం, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇందాక పెద్ద ఆయన చెప్పారు ఓట్లని ఎక్కడ పోయినాయని. ప్రజల పక్షాన మనం నిలబడాలి, వాళ్ళ గొంతుని మనం వినిపించాలి. ఎందుకంటే ప్రజలు దానికి సిద్ధంగా ఉంటారు. అందరూ కూడా బయటకు వచ్చి మనలాగా నిలబడి మైక్ తీసుకుని మాట్లాడగలిగే శక్తి వాళ్ళ ఉండదు. మనం ఆ శక్తిని బయటికి తీసుకురావాలి. మనం మంచి కార్యక్రమాలు చేస్తే ఆదరిస్తారు మనని. మనతో పాటు రండి, నడవండి, మేము కూడా చేస్తున్నాం మీకోసం అంటే తప్పకుండా వాళ్ళు కూడా వచ్చి నిలబడతారు. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మనకి ఒక పార్టీగా మనం చేస్తున్న కార్యక్రమాలకి ప్రతిరోజు ఆదరణ పెరుగుతుందని అనుకున్నప్పుడు మనం ఎందుకు పెరిగింది మనకి ఆదరణ? అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఆయన మొండిగా నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు, పోరాటం చేస్తున్నారు ఆయన ప్రజా సమస్యలపైన గుర్తించి మనకి రాష్ట్రంలో ఈ రోజున ఆ విధంగా ఆదరణ పెరిగింది. జనసేన పార్టీ అంటే ప్రతి ఒక్కరు ఒక నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా నేను కోరేది ఏంటంటే తప్పకుండా ఈ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ల గురించి ప్రతి నియోజకవర్గంలో కూడా నేను ఈ విధంగా చెప్తున్నాను. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి 2 రోజుల లోపు మీ అందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో మిమ్మల్ని అందరినీ కూడా సభ్యులుగా చేర్చి పార్టీ నుంచి అందించే సమాచారం, మీరు చేసే కార్యక్రమాలు ఆ గ్రూప్లో మీరు పంచుకుని తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా మనం పనిచేసుకుంటూ వెళ్దాం. దానికోసం మీ అందరి సహకారం అవసరం. నిలబడండి, కొంచెం సమయం కేటాయించండి. ఎందుకంటే మీలో చాలా అద్భుతమైన నాయకత్వం ఉంది. మీలో కొంతమందైనా ఒక రాజకీయం అంటే కేవలం ఒక ఎలక్షన్ కోసం కాదు, మన భవిష్యత్తు కోసం మనం కూడా నిలబడదాం. ఒక 15-20 సంవత్సరాలు కొంచెం కష్టపడదామని మీరందరూ కూడా ముందుకు రండి. ఏ విధంగా పాపం పెళ్లిపీటల పైన నుంచి వచ్చి ఆ రోజు సూర్య నిలబడ్డాడు ఒక ఎలక్షన్లో, ఏ విధంగా నాకు గుర్తు. తెనాల్లో నేను చేసిన ఎంపీపీ డైరెక్ట్గా నేను పెళ్లి జరిగిన మరుసటి రోజే తీసుకొచ్చి ఆ రోజు ఎంపీటీసీగా నామినేషన్ వేయించి ఆ కుర్రాడిని, యువకుడిని, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని నా తెనాలి మండలంలో ఎంపీపీగా చేశాను. ఆ విధంగా రాజకీయాల్లోకి మీ యువత రావాలి. రాజకీయాల్లో అంటే కేవలం అదేదో మనకి సందర్భం లేదు, మనకి ఎటువంటి సంబంధం లేదు ఆ రాజకీయ నాయకులతో అని అనుకుంటే పొరపాటు. ఎలా తీసుకొస్తాం మనం మార్పు? ఆ మార్పు కోసం మనం ఏ విధంగా సహకరించగలుగుతాం? దాని గురించి ఆలోచించండి. మీరు ఇక్కడ పోటీ పడాల్సిన అవసరం మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు. కలిసికట్టుగా చేస్తే మనం ఇతర పార్టీతో పోటీ పడదాం, వాళ్ళకంటా ఇంకా బ్రహ్మాండంగా చేయగలుగుతాం మనం. అటువంటి శక్తి మనలో ఉంది. దానికోసమే జనవరి 12వ తారీఖున యువశక్తి అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఎవరు కూడా వలసలకు వెళ్ళకూడదు. ఈ ప్రాంతంలో మన ఉపాధి కల్పించాలి, ఇక్కడ మన పెట్టుబడులు తీసుకురావాలి, చక్కటి ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు తీసుకొచ్చి నిర్మాణ కార్యక్రమం చేయాలి మనం ఇక్కడనే ఒక పట్టుదలతోటి పవన్ కళ్యాణ్ గారు రణస్థలంలో మీ జిల్లాలో జనవరి 12వ తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఆ రోజు నేషనల్ యూత్ డే. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్వామి వివేకానంద ఏమన్నారు ఆ రోజున? అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అన్నారు. అంటే అంతిమంగా మనందరం కూడా కష్టపడి నిలబడే దేనికోసం? మన గోల్ ఏంటో మనం ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రణాళికబద్ధంగా ఆ దారిలో మనం నడిచెళ్ళి ఆ ప్రస్థానంలో మనం విజయం సాధించేటట్టు కష్టపడాలి. దానికోసం మీరందరూ కట్టుబడి ఉండండి. ఎక్కడ కూడా చిన్న మనస్పర్ధాలు, గ్యాపుల గురించి మీరు ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోబాకండి. పార్టీలో మనకు అద్భుతమైన నాయకత్వం ఉంది, నిలబడతాం. మీకు ఎక్కడ సమస్య ఉన్నా చెప్పండి. నేను ఇవాళ మార్నింగ్ కూడా నేను మాట ఇచ్చాను, 4 రోజుల లోపు ప్రతి పోలీస్ స్టేషన్కి జనసేన పార్టీ నుంచి ఒక న్యాయవాది వచ్చేటి మీతో పాటు నిలబడేటట్టు ఆ ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. ఎవరి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఆముదాల వలసలో
జరుగుతున్న దౌర్జన్యాల గురించి, రాజకీయంగా వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఆ విధంగా దిగజారి కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఒక నాయకుడిని పొగడడానికి కోసం, లేకపోతే వాళ్ళ పార్టీ కోసమో ప్రభుత్వం కోసమో ఆ విధంగా మాట్లాడితే వ్యవస్థకి నష్టం. తద్వారా మనం ఒక పదవి అలంకరించినప్పుడు ఆ పదవికి అద్భుతంగా మనం పనిచేసాం. పదవి ద్వారా 10 మందికి మనం సేవా కార్యక్రమాలు చేయగలిగాం. 10 గ్రామాల్లో మనం మంచినీటి పథకం తీసుకొచ్చాం, రోడ్లు వేయించాం, వంతెనలు వేయించాం. సంక్షేమంలో ఇతరుల కన్నా మనం బాగా చేసామని చేసి చూపించుకోవాలి. కానీ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ కూర్చుంటే దానికోసం కాదు మనకి పదవులు ఇచ్చేది మన ప్రజలు. దయచేసి మీరందరూ కూడా ముందుగా నేను అనేది షార్ట్ టర్మ్గా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ జనవరి 12వ తారీఖు కార్యక్రమం గురించి మీరు స్థానికంగా మీరందరూ ఆలోచించుకుంటాం, మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. జనవరి 5వ తారీఖుల్లో నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఈలోపు పార్టీ నిర్మాణంలో భాగంగా కొన్ని నిర్ణయాలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. గ్రామ స్థాయి నుంచి మనం వేసుకోవాల్సిన కొన్ని కమిటీలు, మండల స్థాయి నుంచి వేసుకోవాల్సిన కమిటీలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో మనం వేసుకోవాల్సిన కమిటీల గురించి కూడా మనం అంచెలంచెలుగా ప్లాన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అందులో కొంతవరకు మనం పదవులు ఇచ్చి వాళ్ళకి బాధ్యత ఇచ్చేటట్టు మనం ముందుకెళ్దాం. ఎందుకంటే నేను విజయనగరంలో కూడా చేసాం ఆ విధంగానే ప్రక్రియ. ఎవరైతే 2014 నుంచి నేనే మొట్టమొదటి జెండా మూసి అన్నాడు రామ్మోహన్, అటువంటి వాళ్ళు పాపం అక్కడ అలిగి మరి మాకెందుకు రాలేదు పదవి అనుకోవచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే 30 సంవత్సరాల లోపు ఉన్న యువతకి మనం బాధ్యత కలిగిన పదవులు ఇద్దాం, నిలబెడదాం. వాళ్ళని పోరాటం చేసే విధంగా, పార్టీ కోసం వాళ్ళు అహర్నిశలు కృషి చేసే విధంగా, వాళ్ళని చక్కగా భవిష్యత్తులో మంచి నాయకులుగా మనం పెంచే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుందాం. ఉత్తరాంధ్రలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యం. అది మీరు గుర్తుపెట్టుకోండి, అది మీ బాధ్యత. మన యువత అందరికన్నా ధైర్యంగా నిలబడుతుంది. మన యువత గౌరవంగా మన ఎవరైనా పలకరిస్తే మనం కూడా గౌరవంగా పలకరిద్దాం. ఎవరైతే మన పైన దౌర్జన్యాలు చేసి మనతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళ చొక్కా పట్టుకుని ఏంట్రా నువ్వు అట్లా మాట్లాడమని అడిగే పరిస్థితి జనసేన పార్టీలో ప్రతి జన సైనికుడికి ఆ ధైర్యం, ఆ భరోసా నింపే విధంగా మీకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది. దాన్ని మీరు నిలబెట్టుకోండి. చాలామంది అద్భుతంగా మాట్లాడారు అనేక సమస్యలపైన. నిజంగా నన్ను కదిలిచ్చింది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న ఇష్యూస్ ఎప్పుడు కూడా బయటికి రావు. జనరల్గా ప్రాంతం గురించి మాట్లాడతాం, జిల్లా గురించి మాట్లాడతాం, కానీ ప్రత్యేకంగా ఉన్న కొన్ని సమస్యల గురించి మీరందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. అవన్నీ కూడా సాధించగలిగేవి. మనం ఖచ్చితంగా సాధించడమే కాదు, చేసి చూపిద్దాం. నాయకత్వం వలన, జనసేన పార్టీ వలన ఏ విధంగా ఈ కార్యక్రమాలు మనం సాధించుకోగలుగుతామో తప్పకుండా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. ఇందాక యువకుడు, నేను ఇందాక ఇదే హాల్లో అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన యువతతో నేను మాట్లాడుతూ ఉన్నా. ఇందాక గతంలో మీ అందరికీ తెలుసు, సైక్లోన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఒక 6 రోజులు మేము ఇక్కడే శ్రీకాకుళంలో ఉండి పర్యటిస్తున్నప్పుడు మన జన సైనికుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఆ రోజున, అన్న మాకు 25 కిలోల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా అన్నాడు. అది చాలా గొప్ప మాట. అదేవిధంగా ఇవాళ ఒక యువకుడు, ఇందాక దీపక్ కళ్యాణ్ అనే యువకుడు ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతున్నాడు. పాపం చాలా బాధతోటి, ఆవేదనతోటి వాళ్ళ గ్రామంలో ఉన్న సమస్యలు, ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఒక వార్డు మెంబర్ కోసం పోటీ చేయాలన్నా కూడా బెదిరించి, కులాల ప్రస్తావన తీసుకొచ్చి అవమానపరిచి, కుటుంబాన్నే గ్రామంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చినా కూడా ఈ అబ్బాయి నిజాయితీగా నిలబడి పోటీ చేయలేకపోయినా కూడా వార్డు మెంబర్గా ఒకరిని పోటీ చేయించి జనసేన పార్టీ కోసం కృషి చేశాడు. అతను చెప్పిన మాట ఏంటంటే, ఉద్యోగాల కోసం మా దగ్గర యువత వలసలకు వెళ్తారు, నేను చదువుకోవడానికి వలసకు వెళ్ళాల్సి వచ్చిందన్న, ఏంటి పరిస్థితి మన జిల్లాలోనే బాధపడ్డాడు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో చదువుకోవాలనే తపన యువతలో ఉంటే కాలేజీలు లేవు, కాలేజీలు ఉంటే వసతులు లేవు, హాస్టళ్ళు ఉంటే కనీసం మెస్ లేదు, క్యాంటీన్ లేదు, టాయిలెట్స్ లేవు హాస్టల్లో. అదే ఇతర జిల్లాలతో పోల్చుకుంటే 5 కిలోమీటర్లకి 6 కిలోమీటర్లకి ఒక్కొక్క కాలేజ్ కనపడుతోంది మాకు. కృష్ణా జిల్లా పోయి చదువుకుంటున్నాడు ఈ యువకుడు. ఎంత బాధతో అన్నాడంటే ఆ మాట నిజంగా మనం తలదించుకోవాలి. దేనికోసం ఈ వ్యవస్థ, దేనికోసం ఈ 2 లక్షల రూపాయల బడ్జెట్, 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, దేనికోసం ఈ ముఖ్యమంత్రి పదవులు,
ఈ స్పీకర్ పదవులు, ఈ మంత్రి పదవులు. నిజాయితీగా మన ప్రాంత ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తే ఎందుకు మనం మార్పు తీసుకురాలేం? ఎందుకు మన వనరుల్ని మనం ఉపయోగించుకుని అద్భుతంగా మన ప్రాంతాన్ని మనం మార్చుకోలేం? అటువంటి ఆలోచన లేని వ్యక్తులు పరిపాలించినప్పుడే మనకి నష్టం కలుగుతుంది. దాన్ని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని. దాన్ని మీరందరూ కూడా అంకిత భావంతో కృషి చేస్తారని. జనసేన పార్టీ అంటే నిజాయితీగా ఒక మంచి ప్రణాళికతోటి, నిబద్ధతతోటి, రాజకీయాలంటే కన్వీనియంట్ పాలిటిక్స్ చేయం, ప్రతి ఎలక్షన్కి ఒక మాట మాట్లాడడం. రాజకీయాలంటే నిజాయితీగా ప్రజా సమస్యలపైన మరి పోరాటానికి మనం విలువైన సమయాన్ని కేటాయించుకుని మనం నిలబడతాం. దానికోసమే జనసేన పార్టీ ఆ నమ్మకం మీలో ఉంచుకోండి. నాయకత్వం ఎప్పుడు కూడా మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే, నేను ముగించే ముందు ఈ ఒక్క మాట చెప్తున్నాను, మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే మీరు గర్వపడబాకండి, మీరు తగ్గి ఉండండి, ప్రతి ఒక్కరిని ఆదరించండి, అభిమానించండి, మీతో పాటు కలుపుకోండి. ఆ వ్యక్తులందరినీ కలుపుకుని మీరు జనసేన పార్టీ నుంచి జెండా పట్టుకుని ఆ కార్యక్రమం చేయండి. అద్భుతంగా విజయం సాధిస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.